కాచేనే కాచేనే ఏమిటండి? ఇంకో క్షణంలోనో అర క్షణంలోనో అమ్మాయి అల్లుడు వచ్చేస్తున్నారు. నువ్వు తొందరగా తయారైతే ఆలయానికి వెళ్ళి అమ్మాయికి తొలి కనుపు కూడా మరి సకుటుంబంగా అర్చన చేయిద్దాం. నేను తయారుగానే ఉన్నాను. పదండి ఊరేగుతూ వెళదాం. ఆరో అమ్మాయి పురిటికి ఇంటికి వస్తుంటే తల్లి గడుపుతూ ఉంటాం. అసలు దాని ముందు నేను ఎలా తలెత్తు తిరగలనా అని సిగ్గుపడి చస్తూ ఉంటే ఆలయాలు అభిషేకాలు. తలెత్తు తిరగడానికి నువ్వేమన్నా యుద్ధంలో గెలిచి వచ్చావంటే? అయ్యగారు అమ్మాయి గారు వాళ్ళు వచ్చారండి. రామ్మా రా 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 రా. బాగున్నారా నాన్నగారు? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. అమ్మదరికి వెళ్ళి దామ్మా దా. బాగున్నావా అమ్మా? బాగున్నానమ్మా. నువ్వేంటమ్మా అలాగున్నావు? ఒంట్లో బాగోలేదా? ఎన్నో నెల? 9. నీకెన్నో నెల? 7. ఒంట్లో కులాసాగా ఉంటుందా? నీ ఒంట్లో కులాసాగా ఉంటుందమ్మా. నిల్చున్నావేంటమ్మా? కూర్చో కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. అయ్యోగా నువ్వు నుంచున్నావేంటమ్మా? కూర్చో కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అమ్మా. ఏమ్మా? ఏమిటమ్మా? ఎప్పటికప్పుడు డాక్టర్ చూపించుకుంటున్నావా? నువ్వు? చూపించుకుంటున్నానమ్మా. మీ ఊళ్ళో మంచి ఆసుపత్రి ఏదయ్యా? దేనికండి? దేనికంటే అమ్మాయి ఇక్కడ పురుడు పోసుకోవడానికి వీరు కుదరదేమో మరి, అంచేత ఆసుపత్రిలో చేర్పిద్దామని. అంతే ఉందిలేండి, మీ సౌకర్యం. కానీ ఎక్కడైనా వాళ్ళ అమ్మగారు తన దగ్గర ఉండాలని దాని కోరిక. ఉంటుంది మరి, తొలి కాన్పు కూడాను ఉంటుంది. నాకు చాలా అవసరమైన పనులు ఉన్నాయి. ఆహా, అయితే రేపే అత్తగారిని కూడా తీసుకువెళ్తాను. అత్తగారంటే అది కుదరదేమో మరి. ఎందుకని? ఏమంటే మరి, ఎందుకంటే మరి అమ్మాయి మీ అత్తగారు ఇద్దరు కూడా మరి ఏమిటండి మరి? పోసుకోవాలి కదా ఇద్దరు పురుడు మరి. కొన్నమ్మా, ఇది విన్నావా? ఏమిటి? అదే ఆ రాజుగారు 6వ అమ్మాయి లేదు, గురుగులు నాడుకింత ఉండేది. ఇట్టే పెళ్ళే వెళ్ళిందో లేదో అట్టే నుండి చూరాలై తిరిగొచ్చింది. నిజమే, అది ఓ అదృష్టమే. ఏమిటో అన్నపూర్ణమ్మా, పాపం మనవాణ్ణి ఎత్తుకోవాలన్న నీ కోరిక తీరకుండానే ఉంది. ఈ విషయం తలుచుకుంటే గుండె తరుక్కుపోతోందనుకో. అసలు ఒక కాపురం నిలబడ్డా కూలిపోయినా దానికి కారణం ఇల్లాలే అనుకో. ఇల్లు ఇరకటం ఆలి మరకటం అని ఊరికే అన్నారా? నువ్వెన్నైనా చెప్పదునా, కాస్త చదువుకున్నదానని 4 ఊళ్ళు తిరిగిందానని ఆవిడ కోడలకి అహంకారం ఎక్కువ. అక్కడుంది అసలు జబ్బు. మామగారు కాదు కూడదు అంటున్నా, నేనే విడిపోయిన 2 కుటుంబాలు కలుస్తాయని ఈ సంబంధం చేసుకున్నాను. నీకు తెలుసురా పిన్ని, కనుక మా వాడిష్టం లేకపోతే ఆ రోజే చెప్పుంటే పోయేదిగా. అదే వాడినేదో చులకన చేసుకుంటుంది, దాంతో వాడు మనసు కాస్త విరిగిపోయింది. పాప అంతా నా ప్రారంభం పిన్ని. ఎవరిని అనుకుని ఏం లాభం? బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంతే. ఇక్కడున్నావేమిటి? నీతో మాట్లాడాలని. ఏమిటి? నాకు తెలియకుండా మీ పట్ల ఏదైనా తప్పు చేసుంటే దిద్దుకుంటాను. చెప్పండి, నా నుంచి ఎందుకు ఇలా దూరం అయిపోతున్నారు? నన్నెందుకు ఇలా అవమానాలకి అనుమానాలకి గురి చేస్తున్నారు? అత్తయ్య కూడా నా గురించి పరుషంగా మాట్లాడిందంటే ఏమిటి నేను చేసిన పాపం? నా తప్పేమిటో చెప్పండి.
కూర్చోమ్మా. హేమా, నా తల్లి, అమ్మా, హేమా. ఏమా ఏమా నేనమ్మా ఏమా గుళ్ళోకి వెళ్లే వరకు కూడా బాగానే ఉంది పిల్ల. ఉన్నట్టుండి విరుచుకు పడిపోయింది. అప్పటి నుంచి ఒళ్ళు తెలియని జ్వరం. ఏమైందో ఏమిటో. అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏం భయం లేదు. ఇదిగో ఈ మందు 5 మాత్రలు ఇవ్వండి. యాదులు గారు, పట్టణంలో మా అల్లుడు గారికి ఫోన్ చేసి ఇంగ్లీష్ డాక్టర్ని పిలిపిద్దాం. ఎందుకైనా మంచిది.